హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హారతి ఇవ్వడం వల్ల కలిగేటువంటి లాభాలను తెలుసుకుందాం. హారతి లేనిదే పూజ అనేది సమాప్తం కాదు. కావున పూజకు ముందే పళ్ళెంలో హారతికి కావలసినటువంటి సామగ్రిని సిద్ధం చేసుకుంటాం. స్కంద పురాణం ప్రకారం మంత్రోచ్చారణ లేనిదే పూజ అనేది సమాప్తం కాదు. కానీ పూజ చేసి హారతి ఇవ్వటం వల్ల మంత్రోచ్చారణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతాము. దేవాలయాల్లోనూ మరియు శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు చెందిన ప్రజలు వస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ ప్రాంతపు గాలి అనేది అపరిశుభ్రం అవుతుంది. కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వటం వలన అక్కడుండేటువంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. దీని ద్వారా అంటువ్యాధులు అనేవి ప్రబలకుండా ఉంటాయి. హారతి ఏ విధంగా క్షీణిస్తుందో అదేవిధంగా మన సమస్యలు క్షీణించిపోవాలని హారతిని కళ్ళకద్దుకుంటూ దేవుణ్ణి నమస్కరిస్తాము. స్వస్తి.